అందరికీ హాయ్. ఈరోజైతే నేను చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ విషయమే. ఎందుకు అంటే మనం అపార్ట్మెంట్‌లలో అదేవిధంగా కింద ఎక్కువ గారున్నప్పుడు కుండీలల్లోనే పెట్టుకుంటాము. కుండీలలో పెట్టుకున్నప్పుడు మనం కుండీలో మళ్ళీ చిన్న చిన్న కుండీలు గనక పెట్టుకుంటే అప్పుడు మనకి ప్లేస్ అయితే చాలా సేవ్ అవుతది. ఇది ఇక్కడ నేను చూపిచ్చేది చాలా పెద్ద కుండి. దీంట్లో పిగ్ ప్లాంట్ ఉన్నది. ఫ్రూట్ ప్లాంట్ పెట్టాను. దాంట్లోనే మళ్ళీ నేను 3 చిన్న చిన్నవి పెట్టున్నాను. ఇవి వచ్చి స్ట్రాబెర్రీ చెట్లు. ఇంకొకటొచ్చేసేసి దాని పేరు తెలీదు. అదేదో ఒక షో ప్లాంట్ అనమాట. మనం ఇట్లా స్ట్రాబెర్రీ చెట్లు పెట్టుకున్నప్పుడు అదే కింద గాన ఆ కుండీ చిన్న కుండీ పెట్టుంటే కింద మళ్ళీ గారెలో నుంచయితే ఆ తీగ కింద పడినప్పుడు గారెలో నుంచయితే రాదు గదా! కాబట్టి మనం ఇట్లా కుండీలు పెట్టడం వల్ల అవి తీగల్లో ఇట్లాగా అల్లుకొని పోయి ఈజీగా అయితే చెట్లు వస్తాయి. అవి సేఫ్‌గా కూడా ఉంటాయి. ఇది ఇక్కడ నేను చూపిచ్చేది మెయిన్ చెట్టు వచ్చేది కరివేపాకు చెట్టు. ఆ కరివేపాకు చెట్టులో కూడా చిన్న చిన్నవి 2 చిన్న చిన్నవి పెట్టాను. 2 కుండీలు. అంటే చాలా చిన్నవవి. స్ట్రాబెర్రీ చెట్లకి ఇవి సరిపోతాయన్నమాట. ఇట్లా మనం ప్లాన్ చేసుకుంటే తక్కువ ప్లేస్లో కూడా చాలా ఎక్కువ చెట్లే పెంచుకోవచ్చు. అదేవిధంగా స్ట్రాబెర్రీ చెట్లనే కాదు, చిన్న చిన్న ప్లాంట్స్, షో ప్లాంట్స్ అని అట్లాంటివన్నీ కూడా ఇట్లాగైతే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చి డ్రాగన్ చెట్టు. ఈ డ్రాగన్ చెట్టు కూడా కొమ్మ ఇరిగిపోయి ఉండింది. దీనికి కూడా నేనైతే పందిరి అయితే పెట్టలేదు. ఇట్లాగా మొత్తం దారాలతో చుట్టేసేసి ఇంకొక దానికి ఇట్లాగా అల్లిచ్చేసాను, చూపిచ్చేసాను. ఇట్లా మనం పెద్ద పెద్ద చెట్లు పక్కన ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు కూడా ఈ తీగలంతా దానికి అల్లుకుంటాయి. ఇట్లాగా మనం చిన్న చిన్నవి టిప్స్ కనుక పాటిస్తే చెట్లు పెంచుకోవడం అయితే చాలా ఈజీ అవుతుంది.